హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను రెడీ చేసే రెసిపీ ఏంటంటే బ్రెడ్తో శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. వెజ్ శాండ్విచ్. బ్రెడ్ అండ్ సాస్ తీసుకున్నాను. ఇది మైనీస్ తీసుకున్నాను. మైనీస్ మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. మైనీస్ అండ్ ఇంట్లో చేసిన వెన్న, క్యాప్సికమ్ ముక్కలు అండ్ క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము. అండ్ గరం మసాలా తీసుకున్నాను, చికెన్ మసాలా. ఇంకా మీరు ఇందులో ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయలేదు, కానీ వీటితో నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, క్యాబేజ్ ఇవి కూడా సన్నగా తరుక్కున్నాము. క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇంకా మీరు ఇందులో ఏమైనా ఇంకా వెజ్జెస్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాను అండ్ గరం మసాలా. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మైనీస్ తీసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ మైనీస్ తీసుకుంటున్నాను. దీనివల్ల ఈ శాండ్విచ్లో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మైనీస్ అంతా ఈ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం టమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుండి పక్కన పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసుకుందాం. ఈ బటర్ అయితే నేను ఇంట్లోనే చేశానండి. పాలమేగడతో చేసిన వెన్న అన్నమాట. దీన్ని అప్లై చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా అప్లై చేసేసుకోవాలి. మనం ఎన్ని ఇలా బ్రెడ్కి అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫ్ అంతా కూడా ఇలా బ్రెడ్ మీద పెట్టేసుకోవాలి. సైడ్స్ అంతా అప్లై అయ్యేలా ఇలా స్టఫ్ అంతా బ్రెడ్ మీద పెట్టుకున్న తర్వాత వేరే స్లైస్తో దాన్ని క్లోజ్ చేయాలి. పైన కూడా చికెన్ మసాలా యాడ్ చేశాను, కొంచెం స్పైసీగా ఉంటుందని. ఇప్పుడు బ్రెడ్ పెట్టి దాని మీద కూడా బటర్ అప్లై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మీకు బటర్ ఇష్టం లేని వాళ్ళు సాస్తో కూడా చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా అప్లై చేసి ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకోండి. వాటి మీద ఈ స్లైసెస్ని బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రమే వీటిని రోస్ట్ చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది బ్రెడ్. ఇలా ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. ఇలా బ్రెడ్ని మిడిల్గా కట్ చేసుకున్నాం. బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. టమాటో సాస్తో సర్వ్ చేసుకోవడమే. అండ్ అత్తమ్మ ఫిష్ ఫ్రై చేశారు ఈవినింగ్. డిన్నర్లో ఫిష్ ఫ్రై అండ్ రసం పెట్టుకుండి దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.